ఈరోజు మనం బాదం బర్ఫీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బాదం పప్పు తీసుకొని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా నానబెట్టిన బాదం పప్పుకి పైన పొట్టు తీసేయాలి. బాదం పప్పు అంతా పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం వీటిని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు పప్పు అంతటిని మిక్సీ జార్లో వేసుకున్నాము. పేస్ట్లా చేసుకుందాం. ఇందులో కొద్దిగా పాలు వేసి పేస్ట్ చేస్తే మెత్తగా అవుతుంది. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఒకసారి కలపండి మొత్తం. ఇప్పుడు దీన్ని తీగపాకం వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ తీగపాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ వేస్తున్నాము. మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు వేస్తున్నాము. ఒకసారి మొత్తం బాగా కలపాలి. ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు అంటే కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా అయిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాము. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము. ఒకసారి బాగా కలపాలి. ఇలా పాన్ నుంచి నెయ్యి సెపరేట్ అయ్యి విడిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం ఒక ప్లేట్లో వేసిన తర్వాత చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాదం బర్ఫీ రెడీ అయిపోయినట్టే.